అండ్ మీకు చెప్పాను కదా రీసెంట్ టైమ్స్ లో ఏ ఫోన్ ని ఇంక నేను ప్రైస్ ప్రిడిక్షన్ అనేది చేయదలుచుకోలేదు. నేను ఒకటి అనుకుంటే ఇది ఇంకో ప్రైస్ లో లాంచ్ అవుతున్నాయి. సో ఏది మనం గెస్ట్ చేయడానికి లేదు. ఆల్రెడీ లాంచ్ అయిన ఫోన్లే ప్రైస్ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తున్నారు. సో నేను ఆ సాహసం చేయదలుచుకోవాలా. లాస్ట్ లో ఏ ప్రైస్ లో వస్తుందని చెప్పి నా ప్రిడిక్షన్ ఏంటో చెప్తాను. మీ గెస్ కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఈ Vivo S2 ఈ ఫోన్ ని అన్బాక్స్ చేసి క్విక్ రివ్యూ చూద్దాం. డైరెక్ట్ గా అన్బాక్సింగ్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ S సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. Vivo S1 అనుకుంటా సుమారు 6 సంవత్సరాల క్రితం Vivo S1 ని నేను అన్బాక్స్ చేశాను మన ఛానల్లో. నా ఛానల్లోనే ఫస్ట్ వీడియో అది. 1 lakh ప్లస్ వ్యూస్ వచ్చినాయి. అన్ని సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ Vivo S2 ని లాంచ్ చేశారు S1 తర్వాత. లేట్ చేయకుండా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే స్టార్టింగ్ Vivo S1 బాక్స్ ఎలా ఉంటుందో సేమ్ ఫాంట్ లో ఇప్పుడు S2 అని చెప్పని రాసుంచారు. 6 years బ్యాక్ బాక్స్ లాగా నాకు అనిపించింది. మీకు రిఫరెన్స్ కోసం Vivo S1 బాక్స్ కూడా వేస్తున్నాను చూడండి. ఇంకా ఈ బాక్స్ మీద ఫీచర్స్ ఏం మెన్షన్ చేసి ఉండవు, జస్ట్ వేరియంట్ మాత్రమే మెన్షన్ చేసి ఉండిద్ది. 8GB 256GB వేరియంట్ ఇది, సిల్క్ వైట్ కలర్ ఇది. ఇంకా దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ ఒకటి, బ్రాంజ్ కలర్ ఒకటి, 2 కలర్స్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ సీల్ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేద్దాం. ముందుగా మనకి మొబైల్ ఫోనే కనబడుతుంది. ఫోన్ ఒక్కసారి మనం అన్రాప్ చేసేద్దాం. చేతులు అయితే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. 197 grams తో వస్తుంది ఈ ఫోన్. చాలా స్లిమ్ వస్తుంది. ఫస్ట్ ప్రొఫైల్ చూడగానే నాకు ఇది కర్వ్ డిస్ప్లే, ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ పర్లేదు, బానే ఉందని చెప్పొచ్చు. వేసిన ఫోన్ లుక్ ఏం పెద్ద డ్యామేజ్ అవట్లేదు. డాక్యుమెంటేషన్ ఉంది. నెక్స్ట్ అడాప్టర్ టైప్ A అవుట్పుట్ తో వస్తుంది. 44 వాట్, 90 వాట్ అడాప్టర్, 80 వాట్ అడాప్టర్స్ ఇట్లా ఇస్తూ ఉంటుంది. ఈసారి ఏంటో వీళ్ళు 44 వాట్ అడాప్టర్ ఇస్తున్నారు. అండ్ టైప్ A టు టైప్ C కేబుల్ బాక్స్ లో వస్తుంది. ఫైనల్లీ ఒక సిమ్ ఇంజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే అన్ని ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ తో వస్తుంది. మెమరీ కార్డ్ మనం యూజ్ చేసుకోలేం, ఓన్లీ 2 నానో సిమ్ల వరకు వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సైడ్స్ మొత్తం కూడా ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది, మెటల్ ఫ్రేమ్ కాదు. అండ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వీళ్ళు పెద్దగా ఏం మెన్షన్ చేయాల, బట్ ఈ ఫోన్ కి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL-810H ప్రొటెక్షన్ ఉంది. అండ్ SGS 5-star డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ వస్తుంది. డిజైన్ గురించి చూస్తే చాలా స్లిమ్ అనిపిస్తుంది నాకు. ఈ వైట్ కలర్, సిల్క్ వైట్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రం 8.1 mm థిక్ తో వస్తుంది. ఇంకొకటి మీకు బ్రాంజ్ అండ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కదా, అవి 7.99 mm థిక్నెస్ తో వస్తాయి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. పర్ల్ వైట్ ఫినిష్ లో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ లో మేజర్ USP డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.8 రేంజ్, 1.5K రెజల్యూషన్, అల్ట్రా HD 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే చాలా పొడవుగా అనిపిస్తుంది. చిన్న చేతులు వాడే వాళ్ళకి ఇబ్బందే గానీ పెద్ద ఫోన్, పెద్ద స్క్రీన్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. డిస్ప్లే కలర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి, చాలా డెప్త్ అనిపిస్తున్నాయి. డిస్ప్లే డెన్సిటీ కూడా ఎక్కువ, 449 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది. HDR సపోర్ట్ ఉంది. HDR10+ కంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా ఉంది. వైడ్ L1 సపోర్ట్ కూడా ఉంది. మీరు HD లో OTT ప్లాట్ఫామ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 93.82% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ చాలా తక్కువ కనబడితే, మీకు సైడ్ బెజల్స్ అసలు కనిపించవు. అంటే 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇది. ఫస్ట్ థింగ్ ఫ్లాట్ డిస్ప్లే కాదు, కర్వ్డ్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు సైడ్ బెజల్స్ అయితే డిస్టర్బ్ చేయవలసిన. టాప్ అండ్ బాటమ్ కూడా అసలు చిన్న కనిపించట్లేదు, చాలా నెగ్లిజిబుల్ బార్స్ కనబడుతున్నాయి అంతే. డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్ లేదు కానీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. డీప్ కలర్స్ కనబడుతున్నాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లాక్స్ కూడా చాలా బాగా చూపిస్తుంది. సో మీరు ఒకవేళ మల్టీమీడియా పర్పస్ ఈ ఫోన్ పిక్ చేసుకుంటే మాత్రం డిస్ప్లే పరంగా ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్ హిట్స్ తో వస్తుంది ఈ ఫోన్. పీక్ సన్లైట్ లో కూడా డిస్ప్లే విజిబిలిటీ బాగుంది. అండ్ కంప్లీట్ మీరు ఒకవేళ 0కి తీసుకొచ్చేస్తే ఆల్మోస్ట్ ఒక LTPO డిస్ప్లే లాగా మనకి కంప్లీట్ డార్క్ అయిపోతుంది ఫోన్. అండ్ జస్ట్ 1 nit దగ్గరికి వెళ్ళిపోయేలాగా అనిపిస్తుంది ఫీల్. అసలు మీకు డిస్ప్లే ఆన్ లో ఉన్నట్లు కూడా అనిపిస్తుంది 0కి తీసుకొచ్చేస్తే. డిస్ప్లే మా దగ్గర మాత్రం ఫుల్ పాయింట్స్ వీళ్ళు స్కోర్ చేశారంటే అనిపించింది. పీక్ బ్రైట్నెస్ అండ్ కంప్లీట్ లోయర్ బ్రైట్నెస్. అండ్ ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. పక్కన నెంబర్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తా. అండ్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అందరికి ఉపయోగపడే కాన్సెప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగుంది. అన్లాక్ అయ్యేటప్పుడు మళ్ళీ హ్యాప్టిక్స్, ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేసినా లేకపోతే సౌండ్ వాల్యూమ్స్, రింగ్ టోన్స్ వచ్చినప్పుడు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ మౌంటెడ్ స్పీకర్స్. 200% వాల్యూమ్ బూస్టర్ ఉంది. మీరు ఒక వాల్యూమ్ 100 తర్వాత 200 వరకు కూడా పెట్టుకోవచ్చు, బట్ 100 ఇనఫ్. అండ్ స్పీకర్ క్వాలిటీ పర్వాలేదని చెప్పొచ్చు, అంత మరీ కాదు కానీ బానే ఉంది. అండ్ స్పీకర్ సపరేషన్ మరీ 50-50 ఏం కాదు, బాటమ్ నుంచి కొంచెం ఎక్కువ వస్తున్నట్లు అనిపించింది 70, అండ్ టాప్ నుంచి ఒక 30 వస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మేజర్ గా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఇది. BGMI ఇలాంటివి అన్న ఆడుకోవాలనుకుంటే 90 FPS స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు సపోర్ట్ చేస్తుంది. Antutu స్కోర్స్, CPU థ్రాట్లింగ్ టెస్ట్ ఇవన్నీ చేశాను. Antutu అరౌండ్ 940 వరకు స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా అరౌండ్ 94%
4% దగ్గర వరకు వచ్చింది. టెక్నికల్ గా అయితే బాగానే స్కోర్ చేసింది. కాకపోతే గేమింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇది మీడియం టాస్క్స్ కి, మోడరేట్ యూసేజ్ కి, జనరల్ గా మల్టీమీడియా ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుంటూ డే టు డే యాక్టివిటీస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని ఉద్దేశించి తీసుకొచ్చిన ఫోన్. దాని వరకే సపోర్ట్ చేసే పర్ఫార్మెన్స్ కూడా. మీరు హెవీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేసే లెక్క అయితే వద్దు. 3800mm వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. థర్మల్స్ అయితే అన్ని కంట్రోల్డ్ గానే ఉన్నాయి. అంటే మీరు మరీ హీట్ అవుతుంది అట్లాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కెమెరాస్ అండ్ గేమింగ్ ఇవి చేసి చూశాను. గేమింగ్ ఫస్ట్ థింగ్ మనకి అంతసేపు ఎక్కువ ఆడాలనిపించదు. మనకి అంటే పర్ఫార్మెన్స్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. మీడియం గ్రాఫిక్స్ లో ఆడుకుంటే ఓకేలే కానీ యూజ్ చేస్తాను అనుకుంటే మీకే అంతగా అనిపించదు. అండ్ 8GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. అండ్ దీంట్లో సెకండ్ వేరియంట్ 8GB 256GB వేరియంట్. LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. సో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా హైయెస్ట్ ఏం కాదు కాబట్టి మల్టీ టాస్కింగ్ అవి కూడా పెద్ద యాప్స్ అయితే పెద్దగా రీసెంట్స్ లో ఉంచుకోవట్లేదు. కానీ యాప్ టు యాప్ స్విచ్ అవుతున్నప్పుడు జనరల్ స్క్రోలింగ్ అయితే బాగానే ఉంది. బట్ మీరు హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ప్రైమరీ సెన్సర్ సోనీ IMX852 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బోత్ ఫ్రంట్ రేర్ రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో శాంపిల్స్ తర్వాత డిస్ప్లే చేస్తాను నేను. అండ్ కెమెరాస్ పక్కన మీకు ఇక్కడ ఒక రింగ్ లైట్ లా కనబడుతుంది చూసారా, దీన్ని ఆరా లైట్ అని చెప్పి పిలుస్తున్నారు. ఈ ఆరా లైట్ మీరు ఫోటోస్ లేదా వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నప్పుడు హార్ష్ ఫ్లాష్ లా కాకుండా కొద్దిగా సాఫ్ట్ లైట్ ఇచ్చి సాఫ్ట్ గా మన ఫేసెస్ నేచురల్ లైట్ లో చూపించడానికి ట్రై చేస్తుంది. నైట్ టైం కూడా మంచి ఫోటోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది దీన్ని ఒక నోటిఫికేషన్ లైట్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు, మెసేజెస్ ఏమైనా వచ్చినా నోటిఫికేషన్ లైట్ లాగా మిమ్మల్ని అలర్ట్ చేసింది. ఇప్పుడు ఒకసారి మనం కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఆల్మోస్ట్ ఫోటోస్ లో డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. సాఫ్ట్ కొంచెం చేస్తుంది బట్ మరీ ఎక్కువ అయితే లేదు. డే లైట్ లో అయితే బాగానే ఉన్నాయి. కలర్స్ పరంగా బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ బాగానే ఉన్నాయి. అండ్ డైనామిక్ రేంజ్ కూడా బాగానే ఉంది. ఎక్కువ షేక్ లేదు. మోషన్ లో ఉన్నప్పుడు కానీ షేక్ అవుతున్నప్పుడు ఫోటో తీసినా కానీ ఎక్కువ షేకింగ్ క్యాప్చర్ అవట్లా. ఇమేజ్ ప్రాసెస్ అయిన తర్వాత బాగానే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ 28mm, 42mm, 56mm ఈ మూడు ఫోకల్ లెన్స్ యూజ్ చేసుకుని మనం పోర్ట్రేట్ షాట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. బెస్ట్ అయితే 42-56 లో క్యాప్చర్ చేసుకోండి. నేను ఈ రెండు ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసిన ఫోటోస్ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను. ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్లు నాకు అనిపించింది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నాయి. బట్ పోర్ట్రేట్ షాట్స్ తో కంపేర్ చేస్తే నార్మల్ ఫోటోస్ లో కొంచెం డీటెయిల్స్ ఇంకా బెటర్ గా చూపిస్తుంది. బట్ ఓవరాల్ ఫ్రేమింగ్ అయితే 56mm ఫోకల్ లెంత్ తో ఫ్రేమింగ్ బాగుంది. అండ్ డీటెయిల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ బొకే కూడా కొన్ని ఫిల్టర్స్ ఇచ్చారు. ఆ ఫిల్టర్స్ యూజ్ చేసుకుని ఆ బ్యాక్గ్రౌండ్ బొకేలో కూడా మనం డిఫరెంట్ స్టైల్స్ ని పెట్టుకోవచ్చు. ఇవి డే లైట్ లో శాంపిల్స్. లో లైట్ లోకి వచ్చేటప్పటికి ఆరా లైట్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆరా లైట్ లేకపోతే మాత్రం డీటెయిల్స్ కొంచెం దారుణంగానే అనిపిస్తున్నాయి. డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. ఫోటోలో కూడా మీకు నచ్చేలాగైతే అనిపించదు. ఆరా లైట్ యూజ్ చేసుకోండి. అండ్ ఇంటెన్సిటీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫోన్ దూరం ఉంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ఫోన్ దగ్గర ఉంటే తక్కువ ఇంటెన్సిటీలో మీరు ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూసారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఫోటోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లో లైట్ లో ఆరా లైట్ యూజ్ చేసుకుంటే. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా బోత్ డే లైట్ లో లైట్ పక్కన వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సెల్ఫీ కెమెరా డే లైట్ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. లో లైట్ ఇంకొంచెం మంచి డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది అన్నట్లు నాకు అనిపించింది. కలర్స్ అవి అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి కూడా డే లైట్ లో బాగానే ఉన్నాయి. లో లైట్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. 32 మెగాపిక్సెల్ డే లైట్ లో చాలా బాగుంది. లో లైట్ లో లైట్ ఉన్న కండిషన్ ఓకేనా, కానీ లైట్ తక్కువ ఉన్న కండిషన్ మాత్రం కొంచెం ఇబ్బంది. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ 4K 30fps లో బోత్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా రెండు కెమెరాస్ యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరా అయితే స్టెబిలైజేషన్ అది కూడా కొంచెం పర్లేదు. స్టెబిలైజేషన్ బాగానే ఉంది. ట్రైపాడ్ మీద పెట్టి యూజ్ చేసుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది. అండ్ డైనామిక్ రేంజ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కై కలర్స్ ఏమైనా ఉంటే అవి ఎక్కడ కంప్లీట్ వైటిష్ అయిపోకుండా, ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ వైటిష్ అయిపోకుండా దానికి డిఫరెంట్ గా డివైడ్ చేసి ప్రాపర్ గా చూపిస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే బాగానే ఉంది. డిస్టెన్స్ కొంచెం దూరంగా పెట్టుకొని మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోండి. నా హ్యాండ్ డిస్టెన్స్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేశాను. కాకపోతే స్టెబిలైజేషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ డీటెయిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి ఓవరాల్ గా కెమెరా శాంపిల్స్ నాకు అనిపించింది టెలిఫోటో లెన్స్ ఒక్కటే యాడ్ చేస్తుంటే ఏదైనా బాగుండేది అనిపించింది. ఓన్లీ ప్రైమరీ కెమెరా మీద ఉంది కదా. నెక్స్ట్ సిగ్నల్ బ్యాండ్స్, వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్స్ గురించి చూద్దాం. ఇందులో 11 5G బ్యాండ్స్ తో వస్తుంది. VoNR సపోర్ట్ ఉంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G కాల్స్ కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. కస్టమ్ డైలర్ తో వస్తుంది. గూగుల్ డైలర్ కాదు. అండ్ కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై 5 GHz బ్యాండ్ కి డిటెక్ట్ చేస్తుంది. ఇది 5G అంటున్నారు, అంటే జనరేషన్ వైఫై 7 6E అనేది మేము మెన్షన్ చేయట్లా. 5 GHz బ్యాండ్. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. బ్లూటూత్ 6 కానీ ఏదైనా ఇస్తుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ NFC, ఐఆర్ బ్లాస్టర్ లాంటివి రెండు లేదు దీంట్లో. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC లేదు. రిమోట్ కంట్రోల్ లాగా టీవీ సెటప్ బాక్స్ AC లాంటివి కంట్రోల్ చేసుకుందాం అనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు. అండ్ బ్యాటరీ 7050 mAh బ్యాటరీతో వస్తుంది. స్లిమ్ ప్రొఫైల్ లో 7000 mAh బ్యాటరీ తీసుకొచ్చారంటే బాగా తీసుకొచ్చినట్లే. బట్ 44 వాట్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. అండ్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది బ్యాటరీకి. చార్జర్ మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే గంట పైన పట్టేస్తుంది, గంటన్నర దగ్గరలో పట్టేస్తుంది. మీకు కొంచెం రూమ్ టెంపరేచర్ ఇంకెక్కువ ఉంటే ఇంకెక్కువ సేపు కూడా పట్టుద్ది. సో ఛార్జింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకురావాల్సింది. ఫుల్ డే బ్యాటరీ వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు బ్యాటరీ యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఛార్జింగ్ పెట్టి మిడ్ నైట్ మీరు బెడ్ టైం వెళ్ళేంత వరకు కూడా బ్యాటరీ సస్టైన్ అవుతుంది. నేను కెమెరాస్ యూజ్ చేశాను, ఆండ్రాయిడ్ స్కోర్ చెక్ చేశాను, గేమ్స్ ఆడాను, రీల్స్ చూశాను, అన్ని రకాలు యూజ్ చేశాను. ఖచ్చితంగా ఓవర్ నైట్ వరకు మీకు బ్యాటరీ అయితే సస్టైన్ అవుతుంది. ఇంకా ఫైనల్ AI ఫీచర్స్ పరంగా AI క్యాప్షన్స్, AI క్రియేషన్స్ అండ్ సర్కిల్ టు సెర్చ్ లాంటి ఫీచర్స్, గూగుల్ జెమినై ఫీచర్స్ ఉన్నాయి. అండ్ కెమెరాలో AI Res 2.0 ఇట్లాంటి ఫీచర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్ పాలసీ పరంగా అయితే రైట్ నౌ ఇది Android 16 మీద ఉంది. అండ్ జూన్ సెక్యూరిటీ ప్యాచ్
మీద రన్ అవుతుంది. 3+5 years అప్డేట్ పాలసీని వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అంటే Android 19 వరకు దీనికి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. ఇది ఓవరాల్ గా ఈ Vivo S2 కి సంబంధించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే టీజ్ చేస్తున్న ప్రైస్ అండ్ బయట రూమర్స్ ఉన్న ప్రైస్ అయితే 35 నుంచి 40 వేల రూపాయల వరకు ఈజీగా పెడతారని చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ప్రైస్ హైక్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, ప్రైస్ హైక్స్ ఉన్న కారణంగా ఇంకా ఈ ప్రైజెస్ కామన్ అయిపోయింది. ఏ ఫోన్ అయినా కానీ 20 వేలు తీసుకురావాల్సింది 30 వేలు, 30 వేలు తీసుకురావాల్సింది 45 వేలు, అలా ఇంకా కామన్ అయిపోయింది. నేను కూడా కనీసం ప్రిడిక్ట్ కూడా చేయలేకపోతున్నా ఏ ప్రైస్ కి వస్తుంది ఏంటనేది. నేను కమెంట్ సెక్షన్ లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో కానీ మెన్షన్ చేస్తారు, ఒకసారి చెక్ చేయండి. నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు ప్రైస్ హైక్ లో ఉన్నాయి కాబట్టి 35 వేల రూపాయల దగ్గరలో వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. మరి మీరు ఏ ప్రైస్ గెస్ చేస్తున్నారు ఏంటనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఓవరాల్ గా ఇవాళ మన Vivo S2 కి సంబంధించిన కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే త్వరగా 3 lakhs సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయిపోయింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.